కోణార్క్ సూర్య దేవాలయం సూర్యకాంతిలో దాగిన విజ్ఞానం. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడిన ఒక అద్భుత కళాత్మక శిల్పకళా విస్మయం. ఇది సూర్యునికి అంకితమయ్యింది, కానీ దీని నిర్మాణంలో ఉన్న శాస్త్రీయ రహస్యాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. దేవాలయం మొత్తం ఒక రథంలా రూపకల్పన చేయబడింది. 12 చక్రాలు, 7 గుర్రాలు, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారం సూర్యుని మార్గాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవి కేవలం శిల్పాలు మాత్రమే కాదు, ఖగోళశాస్త్రం, గణితం మరియు వేదాంతాన్ని ఒక అద్భుతమైన రూపంలో చూపిస్తాయి. గోడలపై మిళితమైన శిల్పాలు సమాజం, జీవన విధానం, వేదాలు మరియు ఖగోళ నియమాలను సూచిస్తాయి. కొన్ని శిల్పాలు సూర్యకాంతి మార్పుల ద్వారా ప్రత్యేక సంకేతాలను ఇస్తాయి. వాటి పూర్తి అర్థం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్నలా ఉంది. రథం మరియు దేవాలయం నిర్మాణం ఒక ఖగోళ సూచికంలా పనిచేస్తుంది. ఉదయం సూర్యుడు, సాయంత్రం సూర్యుడు. వీటి కాంతి రీతులు పూర్వీకులకు సంవత్సర కాలాలను, పండుగల సమయాన్ని, విత్తనాల వితరణ సమయాన్ని సూచించేవి. కోణార్క్ సూర్య దేవాలయం కేవలం భక్తి కేంద్రం కాదు. ఇది శాస్త్రం, గణితం, ఆర్కిటెక్చర్, ఖగోళం, వాస్తు, అన్ని రంగాల్లో మన పూర్వీకుల అద్భుతమైన విజ్ఞానాన్ని మన ముందుకు తెస్తుంది. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి శిల్పం, ప్రతి రేఖ ఒక చిన్న శాస్త్రీయ రహస్యం చెప్పేందుకు సంగ్రహించబడింది. కోణార్క్ నిజంగా సూర్యకాంతిలో దాగిన ఒక విజ్ఞాన నిధి.